నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ కాలనీ వాసులు అనుభవిస్తున్న కిడ్నీ మహమ్మారి వ్యాధులు, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అని యంత్రిలో మనం ఎక్స్క్లూజివ్గా వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గతంలో ప్రసారం చేసి ఉన్నాం. అయితే ఈ వార్తను చూసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆనం రామనారాయణ రెడ్డి వెంటనే స్పందించడం, మనం ఒక అకేషన్లో ఆయన కలిసినప్పుడు యంత్రి బృందంతో ఆయన ప్రత్యేకంగా చర్చించడం, క్షేత్రస్థాయిలో యంత్రి బృందం ఏమైతే అక్కడ పరిశీలించారో ఆ వివరాలు అడిగి తెలుసుకోవడం, తర్వాత వెంటనే అక్కడికక్కడికే జిల్లా ఉన్నత స్థాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, అదేవిధంగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మొత్తం ఏదైతే మంచినీటి తాగునీటికి సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ, అదేవిధంగా అక్కడ స్థానిక వ్యవహారాలు చూసే రెవెన్యూ శాఖ, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అన్ని శాఖలు కూడా మొత్తం కంపసముద్రం ఎస్సీ కాలనీలో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఈరోజు ఆ కవరేజ్ కోసం మనం ఇప్పుడు వెళ్తున్నాం. నెల్లూరు నుంచి మళ్ళీ ఇదే 2 బృందాల యంత్రి అక్కడికి ఈరోజు ముఖ్యంగా వెళ్తున్నాం. ఈరోజు ఏం జరుగుతుందో కూడా మనం అక్కడ జరిగే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం కవర్ చేసి యంత్రి స్క్రీన్ మీద మళ్ళీ ఇటు జిల్లా ప్రజానీకంతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి, జిల్లా కలెక్టర్కి, మిగతా ప్రజాప్రతినిధులకు కూడా కంపసముద్రం ఎస్సీ కాలనీ దుస్థితిని ఈరోజు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. ఎంత కలిచివేసే పరిస్థితులు ఆ గ్రామంలో లేకపోతే అంత పెద్ద మాటలు ఓ వార్తా కథనానికి వాడాల్సి వచ్చింది అనేది కనీస అవగాహన ఎవరికైనా అర్థమైపోతుంది. ఎంత్రీ న్యూస్ లో కథనం ప్రసారమైన కొన్ని రోజుల తర్వాత మంత్రి ఆనం ఆదేశాలతో ఆ గ్రామాన్ని అధికారులు సందర్శించారు. కంపసముద్రం ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటికి తిరుగుతూ సర్వే నిర్వహించి రక్త నమూనాలు, తాగునీటి నమూనాలు సేకరించే పనిలో పడ్డారు. తరువాత ఏం జరగనుందో అనేది రిపోర్టులు వస్తే కాని తెలియని పరిస్థితి. నెల్లూరు జిల్లాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంపసముద్రం విజిట్ చేసిన ఎంత్రీ బృందం గ్రౌండ్ రిపోర్ట్ ఓసారి చూడండి. కంపసముద్రం గ్రామస్తుల రోదనను, వాళ్ళు పడుతున్న బాధలను మనం యంత్రి ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అని శీర్షికతో వాళ్ళ బాధలన్నీ కూడా ప్రసారం చేశాం. అయితే ఈరోజు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందనతో, ఆయన చొరవతో అధికారుల బృందం గ్రామాన్ని సందర్శిస్తుందని తెలుసుకొని నెల్లూరు నుంచి బయలుదేరిన యంత్రి బృందానికి అదే ఊరు మొదట్లో ఉండే వల్లకాడు స్వాగతం పలికింది. ఈరోజు కూడా ఒక మహిళ అదే కిడ్నీ వ్యాధితో మృతి చెందడం అందరినీ కూడా కలిచివేసే సందర్భం. గ్రామంలో ఇలా జరుగుతుందని వార్తలు ప్రసారం చేసి తిరిగి ఆ గ్రామాన్ని అధికారులు సందర్శిస్తున్నప్పుడు చూడడానికి వెళ్ళిన బృందానికి మళ్ళీ ఇంకొక మరణ వార్త నిజంగా కూడా చాలా భయానకంగా అనిపించింది. ఇంకా గ్రామస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మంత్రి ఆదేశాలతో కదిలిన అధికారులతో కలిసి మనం కూడా గ్రామంలో కాలు పెట్టాము. అయితే డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ టీం, అదేవిధంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం 2 కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పనిచేసే ఈ 2 టీంలు ఈరోజు కంపసముద్రం ఎస్సీ కాలనీలో శాంపిల్స్ సేకరించడానికి, క్షేత్రస్థాయిలో సర్వే చేయడానికి కంపసముద్రం ఎస్సీ కాలనీ వాసులను పలకరించిన పరిస్థితి చూసాము. గడప గడపకు కూడా వెళ్ళి వారి మెడికల్ రిపోర్ట్లు, పాత మెడికల్ రిపోర్ట్లు, కొత్త మెడికల్ రిపోర్ట్లు, అదేవిధంగా వారు వాడుతున్న మందులు, ఆహారపు అలవాట్లు తదితర విషయాలన్నీ క్షుణ్ణంగా నోట్ చేసుకున్న డాక్టర్ల బృందం అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి గ్రామంలో ఏవైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటి శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. ఇదే క్రమంలో మర్రిపాడు తహసీల్దార్, అదేవిధంగా మర్రిపాడు ఎంపీడీఓ ఆధ్వర్యంలో గ్రామంలో జరుగుతున్న మిగతా శానిటేషన్ పనులు, అక్కడున్న ఇబ్బందులు తదితర విషయాలను కూడా కూలంకుషంగా అధికారుల బృందం నోట్ చేశారు. మనకి ఈ బృందంలో హెడ్గా ఉన్నటువంటి తహసీల్దార్ కానీ, అదేవిధంగా ఏదైతే డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్ భాస్కర్ ఉన్నారో ఆయన మీడియాతో చెప్పడం, ఇక్కడ తీసుకున్న రక్త నమూనాలు, అదేవిధంగా మెడికల్ రిపోర్ట్లని జిల్లా ల్యాబ్లోకి ఒక శాంపిల్ పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న ల్యాబ్ ఏదైతే ఉందో దానికి పంపించి 10 రోజుల్లో నివేదిక రాబోతుంది. ఆ నివేదికని గౌరవ మినిస్టర్కి అందజేస్తామని ఆయన చెప్పారు. తద్వారా ఇక్కడ ఎందుకు ఈ సమస్య ఉందనేది ఆ రిపోర్టుల ద్వారా తేటతెల్లం కానుంది. అయితే ప్రాథమికంగా గమనించిన విషయాల్లో వాళ్ళు చెప్పుకొని వచ్చింది ఏంటంటే, ఎవరు కూడా షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళు మింగే మందుల ద్వారా, వాళ్ళు పాటించే ఆహారపు అలవాట్ల ద్వారా, జీవన శైలి ద్వారా నెమ్మదిగా కిడ్నీ వ్యాధులుగా అవి డైవర్ట్ అవుతాయి అని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక అర్థం కాని అంశం ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధులతోనే ఉన్నారు కాబట్టి అసలు ఎందుకు ఇలా
ఉంది ఈ గ్రామంలో అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా కంపసముద్రం ఎస్సీ కాలనీకి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. అయితే ఎట్టకేలకు కూడా యంత్రి వెలుగులోకి తెచ్చిన ఈ కథనంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఎట్టకేలకు ఆ గ్రామస్తులకు కొంత ఉపశమనం లభించబోతుంది అనే వార్త అయితే చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా గ్రామస్తులు కూడా మనతో పంచుకున్నారు. చాలామంది వచ్చిపోయారు కానీ స్పందన లేదు. కానీ మీ యంత్రి కథనంతో అధికారుల స్పందన వచ్చింది. అయితే మాకు కావాల్సింది స్పందన కాదు, పరిష్కారం కావాలి. మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో భయం వేస్తుందని చెప్పి పిల్లలు తమ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు చూస్తే మా భవిష్యత్తు ఎలా ఉంది. ఇలాగా ఎవరు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఇకనైనా ఆ భయానక వాతావరణానికి, ఆ అపోహలకి చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం స్పందించాలని మనం కోరుకుంటున్నాము. ఇప్పుడు వరకైతే క్షేత్రస్థాయిలో దాదాపు 11 గంటల నుంచి 3-4 గంటల వరకు కూడా అధికారులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం అయితే నిజంగా సంతోషించదగిన విషయం. అయితే ఈ సర్వే అనంతరం చేపట్టాల్సిన చర్యలను కూడా ప్రభుత్వం కృషి చేసి సమిష్టిగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కంపసముద్రం ఎస్సీ కాలనీ వాసులకు ఆ కిడ్నీ వ్యాధి బోత నుండి ఉపశమనం కల్పిస్తారని ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ గణేష్తో విజయకృష్ణ, కంపసముద్రం నుంచి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.